కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ సాహిన్ సుల్తానా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బీజేపీ కూటమికి 16 ఓట్లు, బీఆర్ఎస్ కి 15 ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటుతో కాంగ్రెస్ విజయం సాధించింది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ సాహిన్ సుల్తానా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బీజేపీ కూటమికి 16 ఓట్లు, బీఆర్ఎస్ కి 15 ఓట్లు వచ్చాయి. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుల ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటుతో కాంగ్రెస్ విజయం సాధించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్, అంటే కొత్తగా డిఫరెంట్ పొత్తు కాగజ్ నగర్ లో కనిపించింది మనకి. ముందుగా కొంత ఊహించినట్టుగానే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనపకి కొంత చెక్ పెట్టేందుకు మిగతా పార్టీలకు సంబంధించిన లీడర్స్ అంతా కూడా ఏకమైన పరిస్థితి. సో కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి ఇద్దరు కూడా ఏకమై ఒకే బస్సులో, వీళ్ళంతా ఒకే క్యాంప్ లో ఉన్నారు. ఒకే బస్సులో వచ్చి ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రస్తుతం ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. సో ప్రస్తుతానికి కాంగ్రెస్ సంబంధించి 16 కౌన్సిలర్లు మద్దతు తెలిపగా మిగతా బీఆర్ఎస్ సంబంధించి 15 మాత్రమే వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో ఇట కాంగ్రెస్ విజయం సాధించిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొదటి నుంచి కూడా చాలా డిఫరెంట్ వాతావరణం ఇక్కడ. సో బీఆర్ఎస్ సంబంధించి కూడా కొంత స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ లో ఒక ఇద్దరు, మిగతా సంబంధించి ఎంఐఎం నుంచి ఒక క్యాండిడేట్ సంబంధించి బీఆర్ఎస్ పూర్తిగా ఫామ్ చేస్తుంది. ఒక ఇద్దరు మాత్రమే తక్కువ ఉన్నారు కాబట్టి బీజేపీ తరఫు నుంచి ఒక ఇద్దరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే పరిస్థితులు మొదటగా మనం చూసినప్పటికీ కూడా కొంత డిఫరెంట్ గా వచ్చిన పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి ఒక కౌన్సిలర్ ఆబ్సెంట్ అయ్యారు. 5గురులో ఒక కౌన్సిలర్ ఆబ్సెంట్ అయ్యారు. హాజరైన 4 కౌన్సిలర్లలో ఒకరు బీఆర్ఎస్ కి మద్దతు తెలిపారు. అంటే కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. దాంతో పాటు ఒక ఓటు తక్కువ పడుతున్న టైంలో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే పాల్వా హరీష్ బాబు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ దండే విఠల్ ఉన్నారు. కాబట్టి ఆ బీజేపీ ఓటుతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఎన్నికల సమయంలో చాలా హోరాహోరీగా ప్రచారం జరిగింది. సో పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు కూడా చాలా వ్యతిరేకించారు. కాగజ్ నగర్ లో ఒక మైనార్టీకి సంబంధించిన క్యాండిడేట్ చైర్మన్ కాబోతున్నాడు కాబట్టి బీజేపీకి మద్దతు తెలపాలని ఒక స్పష్టమైన ఎన్నికల ప్రచారంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా చివరి నిమిషంలో బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు 3 కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం, దానికి తోడు స్వయంగా ఎమ్మెల్యేనే కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ ఓటు వేయడం అన్నది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బయట కౌన్సిల్ కి అవతల వైపు చాలా డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ కలిపి సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కొంత డిఫరెంట్ గా ఉంది. సో మొత్తానికైతే మెజార్టీ లేనప్పటికీ కూడా బీజేపీ మద్దతుతో కాగజ్ నగర్ సంబంధించిన కౌన్సిల్ ని ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒకే ఒక ఓటుతో ప్రస్తుతం 16 మంది కౌన్సిలర్లు చేతులేపిన తర్వాత కాంగ్రెస్ కి సంబంధించిన చైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాబోతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.